హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్లో చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బెనిఫిట్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ ఫ్యామిలీ యూనిట్? ఎంకరేజింగ్ కన్ఫ్లిక్ట్ అండ్ డిసగ్రిమెంట్. జనరల్గా ఏముంటుంది? డిస్కరేజింగ్ కన్ఫ్లిక్ట్ ఉంటుంది, డిసగ్రిమెంట్. ఫ్యామిలీ యూనిట్తో ఉండే బెనిఫిట్. సో దిస్ ఈజ్ నాట్ అని అడిగాడు కాబట్టి సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి అన్రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్. ఇటీవల కాలంలో ప్రైమ్ మినిస్టర్ గారు సైప్రస్ అనేటటువంటి ఒక దేశానికి వెళ్ళారు. ఎందుకంటే టర్కీ మన మీద, విచ్ మీన్స్ ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వాళ్ళకి డ్రోన్ సప్లై చేసింది టర్కీ. సో భారతదేశానికి టర్కీకి ఉన్నటువంటి రిలేషన్స్ దానివల్ల దెబ్బతిన్నాయి ఆబ్వియస్గా. ఎందుకంటే పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తే ఎనిమీ ఆఫ్ యువర్ ఎనిమీ, నీకు కూడా ఎనిమీ అవుతారు కదా. జనరల్గా ఇది ఉంటుంది కదా, ఎనిమీ ఆఫ్ మై ఎనిమీ ఈజ్ ఫ్రెండ్ అన్నట్టు. బట్ ఎనిమీస్ ఫ్రెండ్ ఈజ్ ఆర్ ఎనిమీ, రైట్? సో ఈ కంటెక్స్లో టర్కీకి సైప్రస్కి పడదు. ఎందుకంటే టర్కీలో ఒక ప్రాంతాన్ని, సైప్రస్లో ఒక ప్రాంతాన్ని టర్కీ ఆక్రమించుకుంది. సైప్రస్లో రెండు ప్రాంతాలు ఉంటాయి, ఒకటి టర్కీ సైప్రస్, రెండు గ్రీక్ సైప్రస్. సో ఈ గ్రీక్ సైప్రస్లోనే అసలు ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి మోడీ గారు అక్కడ ఈ విషయాలు మాట్లాడుతూ ఒక అంశాన్ని, ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ని చెప్పారు. భారతదేశంలో దాదాపుగా 3500 రాజకీయ పార్టీలు ఉన్నాయి. బట్ మేము మాట్లాడేటప్పుడు మాత్రం మేమంతా కలిసి ఒకే వాయిస్తో మాట్లాడతాము అని. సో ఇది యూనిటీ ఆఫ్ ఇండియాని రిజంబుల్ చేస్తుంది అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే 3500 పార్టీలు ఉన్నటువంటి దేశం భారతదేశం అని చెప్పేటటువంటి అంశం కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలా రాజకీయ పార్టీలుగా రిజిస్టర్ చేసుకొని ఎన్నికలలో పాల్గొనన్నటువంటి పార్టీలు, డార్మెంట్ అయినటువంటి పొలిటికల్ పార్టీస్ని వాళ్ళ రిజిస్ట్రేషన్ని రద్దు చేస్తుంది. సో దీనికి సంబంధించే మనకి న్యూస్లో ఒక ఆస్పెక్ట్ వచ్చింది. ఇది మనం ఈరోజు చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 345 రిజిస్టర్డ్ పార్టీస్ను, ఏవైతే 345 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ అయ్యాయి కానీ రికగ్నైజ్డ్ కాదు. ఎందుకంటే మనకి స్టేట్ పార్టీ రికగ్నిషన్, అలాగే నేషనల్ పార్టీ రికగ్నిషన్ అని ఉంటుంది. మీకు అది ఈరోజు నేను చెప్తాను, వాట్ ఈజ్ ఎ స్టేట్ పార్టీ అండ్ వాట్ ఈజ్ ఎ నేషనల్ పార్టీ అని. స్టేట్ పార్టీ రికగ్నిషన్, నేషనల్ పార్టీ రికగ్నిషన్ అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ పార్టీ ఉంది, ఇట్స్ ఎ నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇట్స్ ఎ నేషనల్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇట్స్ ఎ స్టేట్ పార్టీ. సో ఇలా ఉన్నటువంటిది ఏవైతే ఉన్నాయో పార్టీస్ దట్ హ్యావ్ నాట్ కంటెస్టెడ్ ఎనీ ఎలక్షన్స్, 2019 నుంచి రాజకీయ పార్టీలుగా రిజిస్టర్ చేసుకుని నమోదు చేసుకోబడి కానీ కంటెస్ట్ చేయనటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా రిజిస్ట్రేషన్ని రద్దు చేసింది. సో దీనికి సంబంధించి మనం ఈరోజు సెషన్ని ప్రారంభిద్దాం. ముందుగా రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూడాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక చట్టం కిందకు వస్తాయి. ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలకు లోబడే వాళ్ళు ఎలక్షన్స్లో పాల్గొనాలి. అలాగే ఎలక్షన్స్లో పాల్గొన్న తర్వాత ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలకు ఆధారంగా చేసుకుని వాళ్ళు ఎలక్షన్స్లో పోటీ చేయాలి. సో అదే ప్రజా ప్రాతినిధ్య చట్టం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 29A కింద ఒక రాజకీయ పార్టీని మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే మీరు కూడా ఇప్పుడు రేపొద్దున ఏదైనా రాజకీయ పార్టీ పెట్టాలని అనుకుంటే ఏం చేయాలి? మీరు సెక్షన్ 29A కింద పొలిటికల్ పార్టీస్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత మీరు గెలిస్తే మీ జయాపజయాలను ఆధారంగా చేసుకొని మీది స్టేట్ పార్టీయా నేషనల్ పార్టీ అనేది వస్తుంది. సో అయితే వీళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ చేయబడి బట్ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి పార్టీలైనా వీళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటంటే వీళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్ట్ చేయబడతారు. అంటే ఈ పొలిటికల్ పార్టీలు వ్యక్తులు కాదు, పొలిటికల్ పార్టీలు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్ట్ చేయబడతారు. అలాగే పొలిటికల్ డొనేషన్స్, అంటే ఎవరైనా ఈ రాజకీయ పార్టీలకి డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఎలక్టోరల్ బాండ్స్ అనే ఒక పెద్ద రచ్చగూడు జరిగింది భారతదేశంలో. సో ఇలా ఈ పొలిటికల్ పార్టీస్కి వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు.
అలాగే ఎలక్టోరల్ పార్టిసిపేషన్ లేకుండా కూడా వీళ్ళు డొనేషన్స్ తీసుకోవచ్చు. కానీ మీరు ఆలోచించండి, అసలు రాజకీయ పార్టీ అనేది ఎందుకు పెట్టాలి? రాజకీయ పార్టీ అనేది పెట్టడం, రాజకీయాలలో పాల్గొంటూ రాజకీయాలలో క్రియాశీలక భాగస్వామ్యాన్ని వహిస్తూ ప్రజల తరపున గొంతుకుగా నిలబడడానికి రాజకీయ పార్టీలు ఉంటాయి, అంతే కదా. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు వస్తున్నాయంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి, డొనేషన్స్ని తీసుకొని ఆ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి ఇలా వస్తున్నాయి. సో వీళ్ళని ఉదాసీనంగా వదిలేయడానికి లేదు. కాబట్టి ఈ రాజకీయ పార్టీల యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భావించింది. నథింగ్ రాంగ్ విత్ దట్. అయితే ఇందులోనే భాగంగా కనుక మీరు చూస్తే స్కేల్ ఇండియాలో ఈ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అంటే ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ అయిన పార్టీలు ఎన్ని ఉన్నాయి? 2025 సంవత్సరానికల్లా 2800 పార్టీలు ఉన్నాయి. అందులో 345ని ఇప్పుడు తీసేస్తున్నారు. అయితే ఏడిఆర్ అనేటటువంటి సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 2010లో 112 పార్టీలు ఉంటే 2019 వచ్చే సమయానికి 2300 పార్టీలు వచ్చాయి. అయితే 97% ఈ రిజిస్టర్ అయినటువంటి పార్టీలు 97% ఈ రిజిస్టర్ అయినటువంటి పార్టీస్ అన్నీ కూడా అన్రికగ్నైజ్డ్. అంటే ఏంటి దాని అర్థము? వీళ్ళ తాలూకా ఫినాన్షియల్ డిస్క్లోజర్స్ ఏవి చెప్పరు, వీళ్ళు ఎన్నికల్లో పాల్గొనరు. మరి ఎందుకు వచ్చారా అంటే ఫ్యూచర్లో పార్టిసిపేట్ చేస్తాం అని అంటారు. కొంతమంది తప్పుడు ఇంటెన్షన్స్తో కూడా రాజకీయ పార్టీలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాలలో క్రియాశీలకమైనటువంటి పాత్ర రాజకీయాలలో పాల్గొన్నప్పుడే వస్తుంది. చాలా పార్టీలు చెప్పొచ్చు మేము ఇంత చేశాము అంత చేశామని, కానీ జనాలు ఏ రాజకీయ పార్టీలను గుర్తుపెట్టుకుంటారంటే ప్రజల తరపున బహిరంగంగా ఎన్నికలలో పోటీ చేసినటువంటి రాజకీయ పార్టీలను మాత్రమే జనాలు ఇప్పుడు కూడా ఆదరించారు. మీరు అందుకే చూడండి, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా 1-2 పార్టీసే ఉంటాయి. అంటే మీరు తెలంగాణ తీసుకున్నారనుకోండి, ఎయిదర్ బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్, మూడో పార్టీ ఉంటుంది బీజేపీ. కానీ వీళ్ళు ఇంకా పవర్లోకి రారు. ఒకవేళ వీళ్ళు పవర్లోకి వచ్చారనుకోండి, ఇంకొక పార్టీ థర్డ్ పొజిషన్ పడిపోద్ది. అంటే కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ 2 పార్టీస్. ఇండియా మే బీ హ్యావింగ్ ఏ మల్టీ పార్టీ సిస్టమ్, బట్ ద కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ 2 పార్టీస్. మీరు నేషనల్ లెవెల్లో అయినా చూడండి, కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఇతర పార్టీలు సపోర్ట్ చేస్తాయి, వాళ్ళందరూ కూడా మళ్ళీ గుమిగూడుతారు. అందుకే కదా బీజేపీ ఆధ్వర్యంలో ఈ గుమిగూడినటువంటి పార్టీ గ్రూప్ని ఎన్డీఏ అంటారు. అలాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ గుమిగూడినటువంటి పార్టీని యూపీఏ అనేవారు. ఇప్పుడు తీసేసి వాళ్ళు ఏదో ఇండియా అనేటటువంటి ఒక కూటమిని తీసుకొచ్చారు. సో కాబట్టి ఈ రకంగా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ ఈ ఇద్దరి మధ్య పోటీ లాస్ట్ టైం కదా. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. ఎవరు? ఎయిదర్ టీడీపీ ఆర్ వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు జనసేన అనేటటువంటి పార్టీ వచ్చింది, కానీ విడిగా కాదు కదా కంటెస్టెంట్స్. ఇట్ ఈస్ విత్ ద టీడీపీ అండ్ బీజేపీ అలయన్స్. సో ఎప్పుడు ద ఫైట్ ఈజ్ బిట్వీన్ 2 పార్టీస్. కాబట్టి భారతదేశంలో మల్టీ పార్టీ సిస్టమ్ అనేది ఉండవచ్చు, కానీ క్రియాశీలకంగా ప్రజల కోసం లేదా ప్రజలు ఆదరించేటటువంటి పార్టీలు 2-3 ఉంటాయి అంతే. ఇది నేషనల్ అయినా స్టేట్ లెవెల్ అయినా. సో ఇదొకటి మీరు గ్రహించాలి. అయితే ఇక్కడ 97% రిజిస్టర్డ్ పార్టీస్ అన్నీ అన్రికగ్నైజ్డ్ అట. అలాగే వాళ్ళు ఫినాన్షియల్ డిస్క్లోజర్స్, వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇవేవి వివరాలు చెప్పట్లేదు. మరి ఇంకప్పుడు ఎందుకు వాళ్ళకి బెనిఫిట్స్ అన్ని ఇవ్వడం? సో కాబట్టి ఈ కారణం చేత మనకి తీసేస్తున్నారు ఈ పార్టీల తాలూకా రికగ్నిషన్ని. అయితే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అని వేటిని అంటాము? సాధారణంగా పొలిటికల్ పార్టీస్లో 2 రకాల రికగ్నిషన్స్ ఉంటాయి. ఒకటి ప్రాంతీయ పార్టీలు అని అంటారు, రీజనల్ పార్టీస్, లేదా స్టేట్ పార్టీస్ అని అంటారు. అంటే రాష్ట్రంలో మాత్రమే వాళ్ళ క్రియాశీలకమైనటువంటి పాత్ర, క్రిటికల్ రోల్ అనేటటువంటి దాన్ని ప్లే చేస్తారు. సో దట్ ఈస్ ద ఫీచర్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్లో స్టేట్ పార్టీగా చెప్తాం. సో ఏదైనా ఒక పార్టీ రిజిస్టర్డ్ పార్టీ అయినప్పుడు ఈ క్రింది క్రైటీరియాలు ఏదో ఒక క్రైటీరియాని కనుక మీట్ అయితే వాళ్ళు స్టేట్ పార్టీగా పిలువబడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికల్లో 6% ఓటింగ్ రావాలి, 2 అసెంబ్లీ సీట్లు తీసుకోవాలి. అంటే ద పార్టీ మస్ట్ సెక్యూర్ అట్లీస్ట్ 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్. మొత్తం పోలైనటువంటి ఓట్లలో వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి, ఇన్వాలిడ్ ఓట్స్ ఉంటాయి. కానీ అలాగా ఇన్వాలిడ్ ఓట్స్ గురించి చెప్పట్లేదు. వ్యాలిడ్ ఓట్స్ అంటే ఖచ్చితంగా తీసుకున్నటువంటి ఓట్లలో 6% ఓట్లు ఉండాలి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్. అలాగే దీంతో పాటు 6% ఓట్లు ప్లస్ అసెంబ్లీ సీట్స్లో కనీసం 2 సీట్లను వాళ్ళు తెచ్చుకోవాలి. సో దీన్ని మనము సాధారణంగా స్టేట్ పార్టీ అని అంటాం. లేదా 6% ఓట్లు ఒక లోక్సభ సీట్ అయినా సాధించాలి.
6% వ్యాలిడ్ ఓట్లు ఉండాలి లోక్సభ ఎలక్షన్స్లో. లోక్సభ ఎలక్షన్స్లో 6% వ్యాలిడ్ ఓట్స్ ఉండాలి, అలాగే ఒక సీట్ను కూడా సాధించాలి. అందుకే ఇప్పుడు జనసేన అనేటటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అది స్టేట్ పార్టీగా అవతరించింది, కానీ అది ఆంధ్రప్రదేశ్కి. మళ్ళీ తెలంగాణలోకి వస్తే స్టేట్ పార్టీ కాదు కదా. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, తెలంగాణలో వాళ్ళు అదే గ్లాస్తో పోటీ చేయొచ్చు బహుశా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలౌ చేస్తే, కానీ ఇక్కడ కూడా 6% ఓట్స్ కనుక సెక్యూర్ చేసుకుంటే అగైన్ దే విల్ గెట్ దట్ స్టేటస్. ఇది 2 అంశాలు. సో ఇది లేదా అది. మూడవది కనుక మీరు చూస్తే ఇంకొకటి ఇంకొకటి ఏం చెప్పచ్చు, 3% ఆఫ్ అసెంబ్లీ సీట్స్, అంటే మొత్తం అసెంబ్లీ సీట్లలో కనీసం 3% సీట్లు తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ సీట్లు, తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు. ఇందులో 3% అంటే 1/3 వేసుకోండి. సో 3 5 15 అంతే కదా, 3% ఆఫ్ దిస్. సో 3%, మళ్ళీ ఇన్ని కూడా కాదు, మళ్ళీ 1/3 వేసేస్తున్నాను, బై ఇది వేసుకుందాం. అంటే కనీసం మనకి 3% అంటే 5 సీట్లన్నా రావాలి. ఇందులో 120 × 3 అంటే ఇందులో కనీసం ఒక 4 సీట్లు రావాలి, ఇక్కడ 6 సీట్లు రావాలి, ఇక్కడ 4 సీట్లు రావాలి. 3% కదా, నేను 33% లెక్కేశాను ఫస్ట్. సో 6 సీట్స్ ఆర్ 4 సీట్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, 3% అసెంబ్లీ సీట్లు లేదా 3 మినిమం సీట్లు వస్తే దీన్ని కూడా మనం ఏమంటాము, స్టేట్ పార్టీ అని అంటాం. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, ఏది ఎక్కువ ఉంటే అది. అలాగే 1% ఆఫ్ ఎవ్రీ 25 లోక్సభ సీట్స్, అంటే ప్రతి 25 లోక్సభ సీట్లలో కనీసం ఒక స్థానాన్ని గెలుచుకోవాలి, అప్పుడు కూడా దాన్ని స్టేట్ పార్టీగా పిలవచ్చు. లేదా 8% ఓట్ షేర్ అన్న ఉండాలి. మొత్తం వ్యాలిడ్ ఓట్స్లో 8% ఓట్ షేర్, అంటే అది లోక్సభ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అది గెలిచినా ఓడినా లెక్కలేదు, 8% ఓట్ షేర్ ఉండాలి. సో ఇలా నేను మొత్తంగా చెప్పినటువంటి 5 క్రైటీరియాల్లో ఏ ఒక్క క్రైటీరియాని మీట్ అయినా, ఏ ఒక్క క్రైటీరియా అంటే ఇక్కడ అండ కాదు, ఆర్ ముందు చెప్పినవి కూడా ఆర్ ఈ 5 క్రైటీరియాలలో ఏ రాజకీయ పార్టీ అయినా ఒక్క క్రైటీరియాని కనుక మీట్ అయినా దాన్ని స్టేట్ పార్టీగా పిలుస్తాం, లేదా ప్రాంతీయ పార్టీగా కూడా చెప్తారు. సో ఇది స్టేట్ పార్టీకి సంబంధించి. అట్ ద సేమ్ టైం మనము నేషనల్ పార్టీ గురించి కూడా చూద్దాం ఒకసారి. అంటే జాతీయ స్థాయి పార్టీ అంటే ఎట్లుండాలి ఒకసారి చూద్దాం. జాతీయ స్థాయి పార్టీ ఉదాహరణకి ఒక రిజిస్టర్డ్ పార్టీ ఈ క్రింది వాటిలో ఏవైనా ఉండాలి. ఏంటి, 4 రాష్ట్రాలలో 6% ఓట్ షేర్ ఉండాలి, ప్లస్ 4 లోక్సభ సీట్లను గెలుచుకోవాలి. 4 రాష్ట్రాలలో 6% ఓట్ షేర్ ఉండాలి, 4 లోక్సభ సీట్లను గెలుచుకోవాలి. చాలా తక్కువ పార్టీలు ఉంటాయి. ఒకప్పుడు సిపిఎం కూడా ఉండేది, ఈ మధ్యన వాళ్ళు కోల్పోతున్నారు, కోల్పోయినట్టే ఉన్నారు. సో కాబట్టి మీకు నేషనల్ పార్టీస్ అంటే చాలా తక్కువ ఉంటాయి. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కూడా వస్తుంది అనుకుంటా. సో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాత్రమే నేషనల్ పార్టీస్కి వస్తారు. టీడీపీ కూడా మధ్యకాలంలో నేషనల్ పార్టీ స్టేటస్ తెచ్చుకుందాం అని అనుకుంది, ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి ఉంది, అండమాన్ నికోబార్లో కూడా పోటీ చేసి గెలిచారు వాళ్ళు. సో 2% లేదా ఇది కాకపోతే లేదా 2% లోక్సభ సీట్స్ ఫ్రమ్ 3 స్టేట్స్, 3 రాష్ట్రాల నుంచి 2% లోక్సభ సీట్లను గెలుచుకోవాలి. 3 రాష్ట్రాల నుంచి అంటే ఫ్రమ్ 3 స్టేట్స్ 2% లోక్సభ సీట్స్ ఫ్రమ్ 3 స్టేట్స్, 3 రాష్ట్రాల నుంచి 2% లోక్సభ సీట్లు గెలుచుకోవాలి. ఇలా ఉన్నా కూడా వాళ్ళని నేషనల్ పార్టీగా పిలవచ్చు. ఆర్ లేదా రికగ్నైజ్డ్ యాజ్ స్టేట్ పార్టీ ఇన్ 4 స్టేట్స్, 4 రాష్ట్రాలలో స్టేట్ పార్టీగా రికగ్నిషన్ పొందాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి జనసేన ఉందనుకోండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్టేట్ పార్టీ రికగ్నిషన్ వచ్చింది, రేపు తెలంగాణలో తెచ్చుకోవడం కష్టం కాదు. తమిళనాడు కూడా పోయాడు కదా ఆయన, ఒకవేళ తమిళనాడులో కూడా పోటీ చేసి పార్టీ స్టేటస్ తెచ్చుకుంది అనుకోండి, అట్లా 4 రాష్ట్రాల్లో తెచ్చుకోగలిగితే వాళ్ళకి స్టేటస్ వస్తుంది. సో కాబట్టి 4 రాష్ట్రాలలో రికగ్నైజ్డ్ స్టేటస్ తెచ్చుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈవెన్ చెప్పింది కదా అప్పుడు మనకి, ఏది మహారాష్ట్రలో పోటీ చేస్తామని, మహారాష్ట్రలో పోటీ చేస్తాం, ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తాం అట్లా. సో కాబట్టి ఇలా తెచ్చుకుంటే 4 రాష్ట్రాల్లో కనుక స్టేట్ పార్టీగా అవతరిస్తే దానికి నేషనల్ పార్టీ రికగ్నిషన్ ఇస్తారు. సో నేషనల్ పార్టీ రికగ్నిషన్ తెచ్చుకోవడం చాలా కష్టం అన్నమాట. సో ఇవి మనము రికగ్నైజ్డ్ పార్టీస్ అని అంటాం. అయితే ఇందులో మనకి నిర్మాణాత్మకంగా ఫంక్షనల్గా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్. అవేంటి, ఎలక్టోరల్ ఇన్యాక్టివిటీ. అంటే ఇందాక చెప్పాను కదా మీకు, దాదాపుగా 2600 2800 పొలిటికల్ పార్టీ చూసాం. కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయి, అసలు వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు కానీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయరు. ఎందుకు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయట్లేదు అంటే వాళ్ళు ఏదో చెప్తారు.
సో అలాంటి పార్టీలు మనకి ఎలక్టోరల్ ఇన్యాక్టివిటీగా పరిగణిస్తాం. అయితే ఇక్కడ కొంతమంది నిజంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జయప్రకాష్ నారాయణన్ గారు లోక్సత్తా పార్టీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకపోయినా వాళ్ళు కొన్ని విషయాల మీద పోరాడుతూ ఉంటారు. బట్ దెర్ ఆర్ సమ్ పొలిటికల్ పార్టీస్ విచ్ యాక్చువల్లీ కమింగ్ టు ద పాలిటిక్స్ యాజ్ అ జోక్. సో పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కొంచెం జోవియల్గా తీసుకుంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళ వల్ల మనకి ఏం ఉపయోగం ఉంది? జెన్యూనిటీ ఉండదు. కాబట్టి ఇది ఒక అంశం. అలాగే ఫండింగ్ ఒపాసిటీ, అంటే 5% పార్టీస్ మాత్రమే ఇలాంటి పార్టీస్ మ్యాండేటరీ డొనేషన్ రిపోర్ట్స్, అంటే 2013-16 మధ్య కేవలం 5% రాజకీయ పార్టీలు మాత్రమే మాకు ఎంత డొనేషన్స్ వచ్చాయి, మేము ఎంత ఖర్చు పెట్టాం అనేటటువంటి లెక్కలు బయట పెట్టారు. సో ఇలా లెక్కలు బయట పెట్టకపోతే వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, సరే ఒక రాజకీయ పార్టీకి 2 కోట్లే వచ్చిందని అనుకుందాం, ఈ 2 కోట్లు కూడా వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నట్టే కదా, అది ప్రజల సొమ్మే కదా. సో కాబట్టి ఈ రకమైనటువంటి విషయాలన్నీ ఉండకూడదని చెప్పేసి ఈ రికగ్నిషన్ క్యాన్సిల్ చేస్తున్నారు, వీళ్ళ యొక్క రికగ్నిషన్. ట్యాక్స్ లూప్ హోల్స్, అదే చెప్పాను, 13A కింద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందుతారు వీళ్ళు. ఎలక్టోరల్ యాక్టివిటీ అంటే ఈ యొక్క ఎన్నికలు సమయంలో వాళ్ళు ఖర్చు పెట్టేటటువంటి డబ్బులకి ఇన్కమ్ ట్యాక్స్లు అవి కట్టక్కర్లేదు. కానీ ఇవన్నీ సొంతంగా వాడుకుంటే, సో కాబట్టి ఇలాంటి విషయాల్లో ట్రాన్స్పరెన్సీ ఉండడం కోసం వీళ్ళ యొక్క రికగ్నిషన్ అనేటటువంటి దాన్ని ఇప్పుడు ఆపుతున్నారు. అట్లాగే వెరిఫైయబుల్ ప్రెజెన్స్, అంటే చాలా పార్టీలకి అసలు ఆఫీసులే ఉండవు, వాళ్ళ ఆర్గనైజేషన్ ఎక్కడుంది ఇవన్నీ ఏమి ఉండవు. కాబట్టి ఇదంతా సెక్షన్ 29A వైలేషన్ ఆర్పిఐ యాక్ట్ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలో. సో అట్లానే ఎలక్షన్ ఇయర్ సర్జ్, ముఖ్యంగా ఏదైనా ఒక రాజకీయ పార్టీలు ఫస్ట్ నుంచి పోరాడుతూ ఉండాలి. ఎలక్షన్ పెట్టేటప్పుడే రాజకీయ పార్టీలు వస్తాయి ఎక్కడైనా, కానీ కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఫండింగ్ ఎక్కువ వస్తుందని వీళ్ళే పక్కన సరిగేట్ పార్టీస్ని డిజైన్ చేస్తారు. అంటే ఇప్పుడు X అనే పార్టీ ఉంది, వీడే Y అనే పార్టీని స్థాపించి ఆ డబ్బులన్నీ ఇందులోకి రీరూట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అవి పొందుతూ ఉంటారనమాట. సో ఇట్లాంటి ప్రాక్సీ పొలిటికల్ ఆపరేషన్స్ చేయడానికి, దొంగతనంగా మరొక రాజకీయ పార్టీకి హెల్ప్ చేయడానికి, డబ్బులు రీరూట్ చేయడానికి కొన్ని కొత్త రాజకీయ పార్టీలను సృష్టిస్తున్నారు ఎలక్షన్స్ వచ్చినప్పుడు. మీరు చూడండి, ఎలక్షన్స్ వచ్చినటువంటి సమయంలో అడపదడప మీకు ఇక్కడక్కడ కొత్త రాజకీయ పార్టీలు వెలుస్తూ ఉంటాయి. అవి మీకు కేవలం గోడలపైన పాంప్లెట్లు గానో ఈ వాల్ పోస్టర్లు గానో కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఆ కోవలోకి చెందుతాయి అన్నమాట. సో వీటిలన్నింటినీ కూడా వీ నీడ్ టు బ్రింగ్ దెమ్ అవుట్. సో దీనికి సంబంధించి మనం ఏ సొల్యూషన్స్ తీసుకోవాలంటే, ఫస్ట్ డార్మెంట్ పార్టీస్, ఏ రాజకీయ పార్టీలు అయితే పని చేయట్లేదో ఆ పార్టీలను తీసేయండి. ఫస్ట్ థింగ్, రిమూవ్ దోస్ పార్టీస్ ఫ్రమ్ ద లిస్ట్. సో కాబట్టి ఇప్పుడు 345 పార్టీలు అలాంటి వాటిని గుర్తించింది ఎలక్షన్ కమిషన్. సో వాటిని తీసేస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్ నామ్స్, ఏదైనా ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే స్ట్రిక్ట్ నామ్స్ పెట్టండి. అదేదో మరీ బఠానీ కొట్టుల్లాగా ఎవడు పడితే వాడు రాజకీయ పార్టీ పెట్టాలని అనుకుంటే కరెక్ట్ కాదు అది. సో ప్రజల కోసమే కాబట్టి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టండి. ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలనుకుంటే 100 ప్రశ్నలు అడుగుతారు. నిన్న రైల్వేలో చాలా చేంజెస్ వచ్చాయి. తత్కాల్ టికెట్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ని లింక్ చేయాలి, ఓటీపీ చెప్పాలట. సో ఎంతమంది టికెట్ బుక్ చేసుకుంటే అంతమందికి ఓటీపీ చెప్పాలట. ఓటీపీలు ప్రతి వాడికి లింక్ అయి ఉండవు. అది ఏం పిచ్చో మరి, ఎందుకు పెట్టినారు? ఇప్పుడు మా ఫాదర్కి ఆధార్ కార్డు ఉంది, బట్ హిజ్ మొబైల్ నెంబర్ ఈజ్ నెవర్ లింక్డ్ టు హిజ్ ఆధార్ ఈజ్ నెవర్ లింక్డ్ టు ఏ మొబైల్ నెంబర్. సో ఇప్పుడు ఓటీపీ ఎక్కడి నుంచి వస్తుంది? సో కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి. సో అలాగే అలాంటి వాటికే స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నారు. రాజకీయ పార్టీలు బఠానీ కొట్టులాగా అన్నీ ఓపెన్ చేస్తే ఎట్లా? అలాగే రెగ్యులర్ ఆడిట్స్, ప్రతి రాజకీయ పార్టీకి, ముఖ్యంగా ఈ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీలకి ముఖ్యంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్క్రూటనీస్ ఆడిట్స్ అనేవి చేస్తూ ఉండాలి. అట్లానే డిజిటల్ ఓవర్సైట్ టూల్స్, ఈ పొలిటికల్ పార్టీస్ని రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇట్లాంటి వాటిలోకి తీసుకొచ్చి ట్రాన్స్పరెన్సీగా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి వాళ్ళ డీటెయిల్స్ని అప్లోడ్ చేయించాలి. అట్లానే పబ్లిక్ డిస్క్లోజర్, ముందుగా ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సిఇఓస్, వెబ్సైట్స్, అందులో ఆ పార్టీ స్టేటస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి వాళ్ళ కంప్లీట్ హిస్టరీని అందులో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే దెన్ మనం ఈ ట్రాన్స్పరెన్సీ అనేటటువంటి దాన్ని అద్భుతంగా తీసుకురావచ్చు. సో ఇలా మనం 345 పార్టీల్ని రద్దు చేశారు. సో దీనికి సంబంధించి నేను పక్క తప్పుకుంటాను, దీని ఆన్సర్ని చూడండి. సో దయచేసి ఈ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లానే భారతదేశంలో నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీలు పారదర్శకత జవాబుదారం మెరుగుపరచడానికి ఏ చర్యలు తీసుకోవచ్చు? 200 పదాల్లో రాయండి. సో ఇది రాజకీయ పార్టీలు అన్రిజిస్టర్డ్ తాలూకా ప్రస్థానం. ఓకే, ఇందులోకి మన కేఏ పాల్ గారి పార్టీ ఏ కోవలోకి చెందుతుందో దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి వీలైతే. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.